అంటే చంద్రబాబు నాయుడు ఈసారి ఛాన్స్ ఇవ్వరా మీరు? అమ్మా ఒకప్పుడు టీడీపీ నేను పథకాలకు వచ్చాక వీళ్ళు ఇదైపోయాను నేను. ఇక నాకు చంద్రబాబు మీద ఇంట్రెస్ట్ లేదు, ఏమి లేదు. ఇన్ని పథకాలు ఎప్పుడూ చూడలేను నేను, మన జీవితంలో చూడాల. పథకాలను ఇచ్చి ప్రజలని సోమరిపోతులు కూడా చేస్తున్నాడు అని అంటున్నారు. ఎవరమ్మా అనేది ఆయన అంటాడులే, ఆయన అంటాడమ్మా, ఆయన సీఎంఏ కదా. అప్పుడు ఎందుకు ఇవ్వాలి ఆయన? అప్పుడు ఎందుకు ఇవ్వాలి ఆయన? ఇప్పుడు సభల్లో అంటున్నారు కదా సార్, నేను మూడు సిలిండర్లు ఇస్తాను, కరెంట్ బిల్లు ఇంకా పెంచుతాను. రావమ్మా ఇవన్నీ ఉట్టే రావమ్మా. 3 సిలిండర్లు అంటారు, అన్నీ ఉట్టి మాటలే, రావు ఇవన్నీ. ఆయన అలాగే అంటాడండి. గెలవటానికి ఏం చేస్తారు మరి? అంతకుముందు చేయలా? ఎలా చచ్చిపోయినా 5 లక్షలు ఇచ్చేవాడు. గెలవటానికే కదా. పసుపు కుంకాలు ఇచ్చాడు, గెలవటానికేగా. మరి అవన్నీ ఇచ్చారు గెలవటానికే కదండి. జనాలు నమ్మాలి కదా. 5 లక్షలు ఇచ్చేవాడు ఎలా చచ్చిపోయి వచ్చినా సరే ఆయనకి మరి గెలవటానికే, పసుపు కుంకాలు గెలవటానికే, అలా రకాల గాజులు, పోసలు, చీరలు, జాకెట్లు అన్నీ ఇచ్చాడు గెలవటానికేగా. ఆయన ఎన్ని చెప్పినా సరే జగన్మోహన్ రెడ్డి వస్తాడు. ఆయన అన్నీ ఒక మాట కూడా నిజం ఉండదండి ఆయనది. ఆయన ఒక మాట కూడా నిజం ఉండదు, అన్నీ లేనిపోని అన్నీ చెప్తూ ఉంటాడు. అన్నీ ఇప్పుడు గెలవటానికి నానా రకాలు మాట్లాడతారు ఆయన. అవన్నీ మనకు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వస్తాడు, నెక్స్ట్ కూడా ఆయనే వస్తాడు. మా ఓట్లన్నీ మాత్రం ఆయనకి పడుతుంది, మా ఫ్యామిలీ ఓటింగ్ అన్నీ. మేము మేలు పొందిన వాళ్ళమే. ఇల్లులు ఇస్తున్నాడు, డోకరాలు ఇస్తున్నాడు, అవి ఇస్తున్నాడు, అన్నీ వస్తున్నాయి కదా రూపాయి కట్టుకోకుండా. ఇప్పుడు వచ్చి ఇల్లులు కూడా ఇస్తున్నాడు, ఆయన కట్టే ఇల్లులు కూడా ఇస్తున్నాడు. రాను రాను అన్నీ కూడా శుభ్రంగా జరుగుతుంది. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కుప్పంలో పర్యటిస్తూ ఉన్నారు. అంటే ఎవరి ఇష్టం వాళ్ళు తిరుగుతుంటారు, బట్టలు చేస్తుంటారు. దానికి ఆయన ఇష్టం ఆయన సిస్టంలో తిరుగుతారు, ఈయన సిస్టంలో ఈయన చెప్తుంటారు. అదేవిధంగా దమ్ముంటారా ఇప్పుడు చూసుకుందాము అని కూడా అంటా ఉన్నారు కదా. అయ్యేం దమ్ముంది అయ్యే ఉండదండి, దమ్ముని చూసుకోవడం ఉంటుంది. దానికి ఎవరు పట్టినా వాళ్ళు చేస్తుంటారు, ఎవరు వస్తే వాళ్ళు ఇచ్చేస్తుంటారు. అయితే 2024 ఎన్నికల్లో వైసీపీకి ఓటమి ఇప్పటి నుంచే మొదలైపోయింది అని చెప్పేసి అంటా ఉన్నారు. వైసీపీ అండి అప్పుడు ఆ టైంలో ఎవరికి ఓట్లేదు తెలియదుగా. జనాలు ఎవరు మోజు కలుగుతారు చెప్పలేముగా. వైసీపీ కలుగుతారో చంద్రబాబు అయితే తెలియదుగా. ఆ టైంలో దేనికి వేస్తారని తెలియదుగా. జనాలు అది అధికారంలో ఎవరి పేరును బాగుంటే వాళ్ళకి వేస్తారు అంతేగా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు సభల్లోనే మాట్లాడుతూ నేను తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి అది నువ్వు రోడ్లపై తిరగలేవు ఏపీలో అంటున్నారు. అది తప్పు కదా. ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛని ఇప్పుడు ఆయన ఎలా మాట్లాడుతున్నాడో నువ్వు ఒక ముఖ్యమంత్రిగా నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు. ఎక్స్ ముఖ్యమంత్రివి కదా నువ్వు మాట్లాడకూడదు. ఒక సామాన్యుడు మాట్లాడంటే దానికి అర్థం ఉంది, కానీ ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా అలా మాట్లాడటం అనేది తప్పు, సరైన అభిప్రాయం కదండి నా ఉద్దేశం. దమ్ముంటే రా చూసుకుందాం అవన్నీ తప్పు కదా. అవన్నీ చాలా తప్పు ఈ ప్రజాస్వామ్యంలో. తర్వాత ఎడ్యుకేటెడ్ పీపుల్ అయ్యండి, ముఖ్యంగా మనం చదువుకున్న వాళ్ళంటే ఒక బాధ్యత గల వ్యక్తులు. చదువుకున్న వాళ్ళంటే సమాజంలో ఒక బాధ్యత గల వ్యక్తులు. మనం ఏది మాట్లాడినా అందులో మరి ముఖ్యమంత్రి ఎక్స్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలందరూ నీ వైపుని చూస్తారు. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చాలా హేళనగా చులకనగా చూస్తారు. అది సరైన పద్ధతి కాదు. అలా మాట్లాడటం అనేది మంచిది కాదు. వైసీపీకి ఓటమి భయం కూడా మొదలైపోయింది అని చెప్పేసి అంటాను. అవ్వచ్చు, పార్టీలో అది ఎవరిష్టం ఆడితే అయితే అవ్వచ్చు. వాళ్ళ యొక్క పరిపాలన రాహిత్యం చేత కొన్ని తప్పులు జరగటం వల్ల విమర్శించు అంతవరకే. కానీ దమ్ముంటేరా చూసుకుందాంరా అనేవి మాత్రం అది సరే కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో మనందరికీ తెలిసిన విషయమే కదా. ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటుంది? నువ్వు నేను దమ్ము అంటే రౌడీలాగా మనం కొట్టుకుంటే ఇంకా అది ప్రజాస్వామ్యం అవుతుందా? ఆయన చేసినట్టే రేపు నిన్ను కూడా అంటారు. ఆయన ఇప్పుడు చేసేది ఇవాళ నీకు చేసిన సన్మానం నువ్వు మా ఇంటికి వస్తే నేను మీకు చేస్తాను, అలాగే ఉంటుంది కదా. ఇది ఎవరు కాళ్ళండి, ఆయన సీనియర్ ఆయన సీనియర్ ఆయన సీనియర్ ఆయన సీనియర్ అంటారు కదా. ఈయన చేసే పథకాలు ఇవన్నీ ఈయనే ఎక్కువ చేశాడుగా. మరి ఇంటింటికి వెళ్ళి పింఛన్లు ఇస్తాం వీళ్ళందరికీ, ఇవన్నీ చాలా పథకాలు ఎక్కువైపోయింది కదా. దానివల్ల ఏదో ఇక వాళ్ళు వీళ్ళు ఏమంటారంటే రాష్ట్రం అప్పుల్లో పడిపోయింది, అనవసరమైన చేస్తున్నాడు, అది ఇదని అంటారు. ఎవరు వచ్చినా ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఇంతకంటే ఎక్కువ కష్టపడాలి. మరి మరి ఈయనే జగన్కే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నారు జనం. మరి ఎంతవరకు అన్నదే రేపు తెలుసుదిగా. బాగానే ఉంది అందరికి ఇస్తున్నాడుగా. మళ్ళీ జగన్ గారు వస్తాడు, మంచి పనులు చేస్తున్నాడుగా. అందరూ మరి ఈయన చేసిన పనులు మంచి పనులు చేస్తున్నాడు, మరి జగనే వస్తాడు అంటున్నారు. వీళ్ళకి ఎవరైతే భజన చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళనే నాయకులుగా చేసుకునే పరిస్థితి ఉంది. కానీ
జనంలో నాయకుడిగా గుర్తింపు పొందిన వాళ్ళని ఎమ్మెల్యేలుగా పెట్టడానికి ఈరోజు తెలుగుదేశం అని వైసీపీ అవని రెండు రాజకీయ పార్టీలు కూడా భజన సంఘాలను ఎన్నుకుంటున్నాయి, కానీ ప్రజలకు సేవ చేసే నాయకుల్ని ముందు పెట్టడానికి ఇష్టపడట్లా. ఇది ఒక అనాగరికమైన చర్యలాగా నేను భావిస్తున్నాను. ఎక్కువ శాతం మంది ప్రజలకు సేవ చేసే నాయకుడిని గుర్తించుకుంటే ప్రజల కష్టాలు ఏంటో తెలుస్తుంది. అంటే నేను తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి ఏపీలో జరగలేడు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటా ఉన్నారు. దాన్ని ఎలా చూడొచ్చు? వాళ్ళు అట్లాగే అంటున్నారు కదా, ఇప్పుడు వాళ్ళు అసలు నడవనీయకుండానే చేస్తున్నారు కదా. అనుకోవడంలో ఉభయ పార్టీలు అనుకోవడంలో సహజం, అది దాంట్లో తప్పులేదు. మీ యువతలో మీరు కాసుకోండి అన్నప్పుడు ముడుచుకుని కూర్చోలేరు కదా. ఎవరు ఎట్లా పరిపాలించినా ప్రజలు మనశ్శాంతిగా బతికింది. ఈ రేట్లు అబ్నార్మల్గా పెరిగిపోయి ఆదాయాలు లేకుండా రేట్లు పెరిగిపోయి విపరీతమైన బాధపడుతూ ఉన్నారు. ఎవరు వచ్చినా అవి కంట్రోల్ చేసి ప్రజలు లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా చేసుకుంటా మనశ్శాంతిగా చేసుకుంటా ఉంటే బాగుంటుంది. మరి ఎలా చూడొచ్చు అంటే సింపదానం వస్తుందా చంద్రబాబు నాయుడు గారికి? అంటే అరెస్ట్ చేయడం చెప్పి సానుభూతి ఓట్లు వేస్తారని అట్లేం జరగదు. ఎందుకంటే ఆయన మీద ఆల్రెడీ కేసు నడుస్తుంది, అది ప్రూఫ్ అవుతుంది. కానీ ఎట్లయినా ఆయనకి సింపతి రాదు, ఏం రాదు, ఆయన అసలుకి రాడు. బయటికేమో కానీ ఎలక్షన్లో అయితే ఆయన ఉండడని. మరి అంటే టీడీపీ జనసేన కలిసి వస్తామంటున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారిని అందు చూస్తామంటున్నాడు పవన్ కళ్యాణ్. ఎంత కలిసి వచ్చినా ఏది చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరున్నా చాలు, ఆయన పరిపాలించేస్తారు. వాళ్ళిద్దరూ కలిసి వచ్చినా వాళ్ళు రాలేరు, ఈయన ఒక్కడున్నా ఈయన వస్తాడు. ఆయన మీద గట్టి నమ్మకం ఉంది. అవునా? మరి ఏమంటున్నా అంటే జనసేన టీడీపీ కలిసి వస్తాం, జగన్మోహన్ రెడ్డి గారిని వాడగొడతాం, ఎంత చూస్తాం తెలుస్తాం, ఏ జగన్ నువ్వెంత బ్రతికంత అంటున్నాడు పవన్ కళ్యాణ్. మరి వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా అదైతే జరగదు కదా. మరి ఎవరికి ఇస్తారంటే 2024 జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని గట్టి నమ్మకం ఉంది మాకైతే. మా ఫ్యామిలీ అయినా మా సైడ్ ఎవరైనా అందరూ జగన్మోహన్ రెడ్డి సైడే ఉన్నాడు. మాకు కావాల్సిన ప్రతి పథకం ఆయన అందిస్తుండు, ప్రతి ఒక్కటి. ఇప్పుడు మేము చదువుకునే ప్రతి ఒక్కదంటే మాకేం ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కటి ఆయన అందిస్తున్నాడు. ఇంతకుముందు ఆయన ఉన్నప్పుడు మాకేం లేదు, ఆయన లేనప్పుడు ఇల్లు లేదు, ఇప్పుడు ఇల్లు ఇచ్చారు కదా. మరి అదే ఇల్లు అంటే సెంటు స్థలంలో ఇల్లు సరిపోదుగా, సమాధిగా సరిపోదు, ఇల్లు ఏమి ఉంటుంది, అలాంటి ఇల్లు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఆయన అది కానీ ఇవ్వలేదు కదా, అది అమరావతి అది ఇదని పెట్టి వాళ్ళ దగ్గర తీసుకొని. మరి అది సమాధులు కూడా సరిపోదు అంటాడు. బాత్రూమ్ కూడా నేను కూర్చునే బాత్రూమ్ కూడా ఉండదు అంటే వాళ్ళంటే డబ్బున్న వాళ్ళు కదండి, వాళ్ళకంటే అలాంటి చిన్న ఫెసిలిటీస్ సరిపోవు. మేమంటే పేదలమా, ఇరుకైనా ఏదైనా మాకు సరిపోయింది, అదే ఇంకా పెద్దగా అనిపిస్తుంది మాకు. మరి ఎలా చూడొచ్చు అంటే సామాజిక న్యాయం జరిగింది అంటారా జగన్మోహన్ రెడ్డి గారు? అఫ్కోర్స్ ఖచ్చితంగా జరిగిందిగా.